పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పిటిషన్ను ఈ నెల 10న విచారించనుంది సుప్రీంకోర్టు. ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు అసెంబ్లీ కార్యదర్శి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెబుతుందన్నది ఆసక్తిగా మారింది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ లీగల్ ఫైట్ చేస్తోంది బీఆర్ఎస్. పార్టీ సింబల్పై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఏడాది కిందట హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్. హైకోర్టు విషయం తేల్చకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది బీఆర్ఎస్. దీంతో స్పీకర్ త్వరగా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయినా స్పీకర్ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో అదే పిటిషన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇంప్లీడ్ అయ్యారు. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను వివరిస్తూ 90 రోజుల్లోగా పార్టీ ఫిరాయింపులపై ఏదో ఒక చర్య తీసుకోవాలని కోరారు. ఈ నెల 10న బీఆర్ఎస్ పిటిషన్ పై విచారణ జరపనుంది సుప్రీంకోర్టు. ఇందులో భాగంగా సుప్రీం ఆదేశాలతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు అసెంబ్లీ కార్యదర్శి. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఫిరాయింపుల కేసుపై ఢిల్లీ పర్యటనలో న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇదే విషయంపై అంతకు ముందే హరీష్ రావు ఢిల్లీ వెళ్లి వచ్చారు. ఈ కేసు గెలిచేలా బీఆర్ఎస్ ముఖ్య నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు అనర్హత వేటు వేస్తే ఉప ఎన్నికలు వస్తాయని ధీమాతో ఉంది బీఆర్ఎస్. ఈ 10 మంది శాసనసభ్యులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ మారి కాంగ్రెస్ లో చేరినారో వారి అనర్హత విషయంలో కూడా సుప్రీంకోర్టు మొన్ననే నోటీసులు ఇచ్చిన విషయం మీకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు విచారణకు కూడా డేట్ ఇచ్చిన విషయం కూడా మీకు తెలుసు. ఆ విషయంలో కూడా ఇప్పుడు మా పార్టీ యొక్క నాయకుల బృందం మా న్యాయవాదులను కూడా కలుస్తున్నాము. కలిసి దీన్ని ఇంకా స్పీడప్ చేయడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఏ రకంగా ఈ పార్టీ మారిన వారి మీద వేటు పడాలి, ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ విషయంలో కూడా తప్పకుండా పార్టీ పరంగా కూడా ఫాలో అప్ చేస్తాము. న్యాయ నిపుణులతో చర్చించి చట్ట ప్రకారం ముందుకెళ్తామంటున్నారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు. అయితే సుప్రీంకోర్టు తుది తీర్పు ఎలా ఉంటుంది? బీఆర్ఎస్ కోరుతున్నట్లు వీరిపై అనర్హత వేటు పడుతుందా? ఇదే జరిగితే 10 స్థానాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయమేనా? ఇప్పుడిదే రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ నెల 10న జరిగే విచారణలో సుప్రీంకోర్టు స్పీకర్ కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నారన్నదే ఆసక్తిగా మారింది.